आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను యామిని. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, గాంధీ ఆసుపత్రి ముందు సిబ్బంది బైఠాయింపు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డుపైనే బైఠాయించారు. దాంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ నర్సుల బాటలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళనకు దిగారు. అవుట్ సోర్సింగ్ నర్సులు గత 5 రోజుల నుండి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నాడు అవుట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఇవాళ వచ్చిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రిలోకి భారీగా చేరిన నీళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న డాక్టర్లు, రోగులు. अपन का ये उस्मानिया हॉस्पिटल है। देखो भाई, अपना बंगारू तेलंगाना का गवर्नमेंट हॉस्पिटल कितना अच्छा है। देखो, देख लिए पानी कितना रहा बजट। చారిత్రాత్మక చార్మినార్ వద్ద భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన హైదరాబాద్ బోనాల ఉత్సవాల కమిటీ. పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సప్త మాతృకులకు సప్త బంగారు బోనం సమర్పణలో భాగంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారి బంగారు బోనంతో ఊరేగింపు ఉప్పుగూడ మహంకాళి దేవాలయ ప్రాంగణం నుండి మొదలై చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించడం జరిగింది. శివసత్తుల నడుమ ఊరేగింపుగా బ్యాండ్ మేళాలతో, ఆటపాటలతో నిష్క్రాంతి బంగారు బోనం ఎత్తుకొని భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి సమర్పించారు. One second. 1 minute. हरो माँ कष्टों से बचाओ, विजय करो माँ बजे बधैया, आरती उतारो विजय। गोविंद की, गौ माता की, भारत माता की, गोविंद की, गौ माता की, भारत माता की। పాతబస్తీలో కరోనా ర్యాపిడ్ టెస్టులు ప్రారంభించారు ఎమ్మెల్యే పాషా కాద్రి. హైదరాబాద్ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ఎవరికైనా అనుమానాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో టెస్టులు చేసుకోవాలని యాకత్పుర ఎమ్మెల్యే పాషా కాద్రి అన్నారు. మంగళవారం కూర్మాగూడ డివిజన్ మాదన్నపేట్ భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ సెంటర్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పాషా కాద్రి, కూర్మగూడ డివిజన్ కార్పొరేటర్ సమీనా బేగం, డాక్టర్ ఆయేషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా లక్షణాలు ఉంటే టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కట్ట సుదర్శన్, కూర్మగూడ డివిజన్ అధ్యక్షులు దర్శనం నర్సింగ్రావు, శివ యాదవ్, అనిత గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్న తరుణంలో కుకట్పల్లి సర్దార్ పటేల్ నగర్ ఓయో రూమ్లలో నిన్న కొంతమంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ రూమ్లలో సుమారు 50 వరకు ఉన్నారని భయపడుతున్న కాలనీ వాసులు కాలనీ నుండి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ మాందాడి శ్రీనివాస్ అన్నారు. సార్ మీడియా వాళ్ళకి అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, press@oyorooms.com ఏమన్నా అంటే మెయిల్ చేసుకోకండి. నేను మీడియా వెళ్ళినాక వస్తానండి, నాకు రైట్స్ లేవు. సర్దార్ పటేల్ నగర్ కాలనీలో ఓయో రూమ్స్ అనేది ఒకటి హోటల్లో క్వారంటైన్ పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చి జనావాసాల మధ్యన అంతా ఫ్యామిలీస్ ఉన్న మధ్యన ఈ క్వారంటైన్ పెట్టారు. ఇది మా కాలనీకి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి మా కాలనీ వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కాలనీలో ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు కొంచెం దయచేసి ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఇది ఎక్కడన్నా ఇంటీరియర్ ప్లేస్లో పెట్టడం మంచిదని కాలనీ వాసులందరూ తరఫున కోరుకుంటున్నాం. ఏమంటున్నారు సార్, అడిగితే ఏమంటున్నారు? వాళ్ళని అడిగితే ఏంటంటే పై ఆఫీసర్లతో మాట్లాడుతున్నామని, ఒకటేమో టూరిజం డిపార్ట్మెంట్ అంటారు, ఎవరు అనేది కరెక్ట్ అధికారి ఎవరు అనేది మనకు అర్థమైతలేదు. సిఐ గారితో కూడా మాట్లాడినాం. సిఐ గారు కూడా వాళ్ళ లెవెల్లో ట్రై చేస్తున్నారు. కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఈ పబ్లిక్ మధ్యలోకి వెళ్ళి కాలనీ మధ్యలోకి వెళ్ళి తీసేసి మెయిన్ రోడ్ మీద కానీ ఎక్కడన్నా కానీ ఇదే ఓయో రూమ్స్లో షిఫ్ట్ చేసుకుంటే మంచిదనే మా కాలనీ వల్ల ఉద్దేశం. ఇది గవర్నమెంట్కి తెలిసిందా తెలియదా అనేది కాదు. ఇది జనావాసాల మధ్యన ఉంది, ఇది రెసిడెన్షియల్ ఏరియాలు ఉందని పై ఆఫీసర్కి తెలియకుండొచ్చు. వాళ్ళు క్వారంటైన్ అంటే పలానా అడ్రస్ అని రాసినట్టు అందుకని ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇది ఏంటంటే అంత రెసిడెన్షియల్ మధ్యలో ఉంది కాబట్టి పక్కకున్న చిన్నపిల్లలు ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కాలనీ పబ్లిక్ అంతా ఆందోళన చెందుతారు. అందుకని కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇది ఖాళీ చేసేదాకా జరగమని చెప్పి ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. కర్నూలు జిల్లా శ్రీశైలంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి. శ్రీశైలం మండలంలో ఏకంగా వరుసగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. సుండిపెంట మొదటి పాజిటివ్ కేసు వచ్చిన శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది తల్లికి కరోనా పాజిటివ్. శ్రీశైల దేవస్థానంలో కొత్తపేట కాలనీలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదు. ఇప్పటికీ 33 కేసులు పాజిటివ్ నమోదుతో భయాందోళనలో శ్రీశైలం మండల ప్రజలు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్న మండల ప్రజలు. అక్రమ కట్టడాలు ఎవరు చేపట్టినా వదలం. కమిషనర్ హెచ్చరిక. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పించిన కార్పొరేషన్ కమిషనర్, మేయర్ మరియు కార్పొరేటర్లు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఎవరు చేపట్టినా ఊరుకునేది లేదనే ధైర్యం ప్రజలకు కల్పించారు. అక్రమ కట్టడాలు ఎవరు చేపట్టినా, ఏ స్థాయి నాయకుడు చేపట్టినా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిక చేస్తున్నారు మున్సిపల్ కమిషనర్. అందుకు ఉదాహరణ ఇవాళ తెల్లవారుజామున స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి గారి నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉండే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నాయకుడు కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ చెంగిచెర్ల క్రాంతి కాలనీలో మున్సిపల్ అధికారులు అనుమతి లేని ఫెన్సింగ్ ను కూల్చివేశారు. దీంతో కమిషనర్, మేయర్, కార్పొరేటర్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వారిని ప్రజలు అభినందిస్తున్నారు.
కర్ణాటక తుంకూరు డిస్టిక్ మధుగిరి కర్ణాటక ప్రభుత్వం నుంచి రైతన్న పండిన పంటలైన శంగ, రాగి, మొక్కజొన్న పంటలకు బీమా యోజన. ఈ బీమా యోజన రైతులకు జూలై 31 వరకు గడువు ఉంటుందని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క రైతన్న వియోచనాన్ని వినియోగించుకోవాలని అసిస్టెంట్ అగ్రికల్చరల్ డైరెక్టర్ హనుమంత్ రాయప్ప మరియు కృషి అధికారి శ్రీమతి కవిత శుద్ధి గోష్ఠిలో తెలిపారు. కర్ణాటకలో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టి కారణాల చేత పంటలు సరిగ్గా చేతికి అందడం లేదని, ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రైతన్నకు అండగా రైతు బీమా యోజన రైతన్నకి పరిచయం చేసినట్టు ప్రతి ఒక్క రైతుకు దీని పైన అవగాహన పొంది దీని లబ్ధి పొందాలని కృషి అధికారి తెలిపారు. మంత్రాలయం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో ఎస్ఐ నాగార్జునారెడ్డి చేపట్టిన విస్తృత దాడుల్లో 69 కర్ణాటక మద్యం బాక్సులను కౌతాలం పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్ఐ నాగార్జునారెడ్డి పట్టుకున్నారు. ఒక బులోరో వాహనంతో పాటు ఒక టీవీఎస్ ద్విచక్ర వాహనం కూడా సీజ్ చేశారని, కర్ణాటక నుండి ఆంధ్రాలోకి తరలిస్తుండగా 3 వ్యక్తులు పరారీలో ఉన్నారని, ఒకరిని బంధించారని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ డీఎస్పీ మోహన్ జయరాం, సిఐ లక్ష్మయ్య కౌతాలం ఎస్ఐ నాగార్జున రెడ్డిని పోలీస్ సిబ్బంది అభినందించారు. టీవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।